జాతకాలు తీసేస్తాం. అర్థమవుతుందా? తలకాయ నరికితే ఎగిరి నిన్ను కన్నవాళ్ల ఒళ్ళో పడుతుంది తలకాయ. ఏమనుకుంటున్నావు ఏమిటో అర్థమైందా? అగ్రత చతురో వేదా పృష్ఠత సశరంధను ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి. ఎలాగైతే నోటితో వేదాలు చెప్తూ ఉంటామో అలాగే చేత్తో బాణాలు వేసి గండ్రగొడ్డలతో తలకాయ కూడా అట్లా అంటాం. పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే హారతిస్తే అలిసిపోరా? నువ్వు చేసే పని నీకు అలాగే తలుపు వస్తుందో మేము చేసే పని కూడా మాకు అలాగే అలుపు వస్తుంది. ఒకసారి చేసి చూడు, నీకు తెలుస్తుంది. నీకంత సత్తా ఉంటే, పొద్దున్నే చెన్నీళ్ళతో స్నానం చేసే సత్తా ఉంటే నువ్వు చేసి చూడు, నీకు తెలుస్తుంది. నోటికొచ్చినట్టుగా ఎవరిని పెడితే వాళ్ళతో మాట్లాడినట్టుగా బ్రాహ్మణులు మాట్లాడారనుకో, అసలు ఈ ప్రతి కులం వాళ్ళతో కులంతో నీకేమిటా పని? మేము కులం చూసే జాతకాలు చెప్తున్నావా? మేము కులం చూసే పెళ్లి చేస్తున్నావా? మేము కులం చూసే ముహూర్తాలు చెప్తున్నావా? మేము కులం చూసే సత్యనాశవర్తాలు చేస్తున్నావా? అట్లా చేసుకోవాలంటే ఎవరి కులాలు వాళ్ళు ఉంటారుగా. మొబైల్ ఎందుకు పిలవడం? దీన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామండి. రేపు శనివారం రోజు దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తూ గుళ్ళో పూజ చేసేటువంటి పూజారులందరూ కూడా రేపు మొదటిగా ప్రథమ నైవేద్యం పెట్టేసి గుళ్ళన్నీ కూడా మూసేస్తున్నారు. ఇది ప్రభుత్వం దాకా వెళ్లి తీరాల్సిందే ఖచ్చితంగా. మిగతా కులాల వాళ్ళంటే మీరు ఎలాగైతే సపోర్ట్ చేస్తారో మమ్మల్ని అన్నా సరే మీరు అలాగే సపోర్ట్ చేసి తీరాలి. అయితే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కానీ మిగతా జనాలంతా కూడా మాకు సపోర్ట్ చేసి తీరాల్సిందేనండి. ఎవరు పెడితే వాడు ఏ పాట పెడితే ఆ పాట పాడుతుంటే మేము సైలెంట్ కూర్చుంటాం అనుకుంటున్నారా? ఎవరో ఏం చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి అర్చకులు వ్యవస్థ అంతా కూడా, అర్చక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ, స్మార్థం చేసే వాళ్ళు, ఈ యొక్క పురోహిత సంఘాలు అందరూ కూడా